అంటే ధ్యానయోగి అనేవాడు, ధ్యానయోగం చెయ్యువాడు ఎవరైతే ఉంటాడో అలాంటి వాడు సతతం అంటే సర్వదా, ఎప్పుడు, ఎల్లప్పుడూ, అలా ఎల్లప్పుడూ ఆత్మానం అంతఃకరణం రహస్యంగా ఏకాంతంగా రహస్యంగా పర్వత గుహాదులు యందు స్థానం కలవాడై ఉన్నవాడై, పర్వత గుహాదులు యందు గిరి గుహాదౌ ఆది శబ్దం చేత కొండలు, గుహలు, దేవాలయాలు, పాడుపడిపోయిన దేవాలయాలు, ఎవరూ లేరు, దెయ్యాల కొంప అంటున్న అలాంటి వాటిలోని, శ్మశానాలంటే భయపడే ఆ ప్రదేశము, ఇలాంటి వాటిలో ఎవరైతే ఉంటారో, సాధన చేస్తూ ఉంటారో, అంటే ఏకాకితనం కోసం ఎవరైతే ఏకాంతే గుహాదౌ స్థిత, గిరి గుహాదులు యందు స్థితము కలవాడి, అంతఃకరణము ఏ రకమైన చంచలము లేకుండా ఏకాంతంగా రహస్యంగా ఎవడైతే ఉంటాడో, సమాధానం కలిగి ఉంటాడో అని, ఇలా ఉంచాలి అని ఇక్కడ అర్థం. ఇలా ఉంచాలి దాన్ని. సాధన అంతఃకరణ మనకు పట్టు రావాలి అంటే ఆ ధ్యానయోగి పట్టు సాధించడానికి చాలా కాలము ఏకాంతవాసాన్ని ఈ రకంగా అనుభవించాలి, సాధన చెయ్యాలి అని చేస్తాడని. రహసి స్థిత ఏకాకీ చ ఇతి విశేషణాత్ సన్యాసం కృత్వా ఇత్యర్థః. ఇక్కడ ఏకాకి అంటే చివరిలో భగవత్పాదులు ఏం రాశారు? అసహాయ అని రాశారు. ఏ రకమైన సహాయాన్ని కోరకుండా అసహాయుడై అని అర్థం. అసహాయుడంటే భార్యాపుత్రాదుల యొక్క సహాయం లేకుండా, నన్నెల్లాను డబ్బులు పంపించని ఆ పిల్లల్ని కానీ, లేకపోతే అప్పుడప్పుడు చూసిపోతూ ఉండు అని భార్యని కానీ, ఇంక ఏ రకమైన వాళ్ళ యందు మనసులో ఏ రకమైన ఇది లేక, ఏ సహాయాన్ని కోరక అసహాయుడై, ఏకాకి అంటే అసహాయుడు అని చెప్తూ, ఏకాకీచ ఇది విశేషణాత్. ఇక్కడ ఏకాకి అనేది ఇక్కడ విశేషము. ఎందుకంటే ఏ రకమైన జత లేనివాడై అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఇంకో స్నేహితుడు అవ్వచ్చు, లేకపోతే బంధువు అవ్వచ్చు, లేకపోతే ఇంకో సన్యాసి అవ్వచ్చు. ఇంకో సన్యాసి అయినా అక్కడ ఆ జత అయినా వాడికి ధ్యానయోగికి ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఇంకో సన్యాసి వాడు యోగం అంటాడు, ఇంకోటి పతంజలి అంటాడు, ఇంకో విపස්සన అంటాడు, ఇంకోటి ఏదో అంటూ ఉంటాడు. వాడికి ఈ రకమైన అనుభవపూర్వకమైన వేదాంత జ్ఞానం మీద వాడికి నిఘా ఉండకపోవచ్చు కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క మనసు ఉంటుంది. అందులో ముందు సాధకుడు ధ్యానయోగి మొత్తం అందరినీ వదిలి తాను ఏదైతే జ్ఞానపూర్వకంగా తెలుసుకున్న దాన్ని విజ్ఞాన అంటే అనుభవపూర్వకంగా మార్చుకుందాం అనుకున్నాడో, అలాంటి అనుభవపూర్వకంగా మార్చుకుందాం అనుకున్న వాడికి ఇంకొక సన్యాసి కూడా విక్షేపమే. ఆ జ్ఞానం కోసం పరితపించని సన్యాసి కూడా విక్షేపమే. కాబట్టి ఎటువంటి జత లేనివాడే, రహస్యంగా ఉన్నవాడే, ఏకాకిగా ఉండాలి, ఇలా రహస్యంగా ఉండాలి, జత లేకుండా ఉండాలి అని ఇక్కడ విశేషణాత్, ఇలాంటి విశేషణాలు చెప్పడం వల్ల ఇక్కడ సన్యాసం కృత్వా అని అర్థం చేసుకొని చెప్తున్నారు శంకరాచార్యులు. పూర్తిగా న్యాసము చెయ్యు అని. న్యాసం అంటే సమస్తము సర్వము వదిలిపెట్టు అని చెప్తున్నాడు. యతచిత్తాత్మా చిత్తం అంతఃకరణం ఆత్మా దేహః చ సంయతౌ యస్య స యతచిత్తాత్మా. యతచిత్తాత్మ అంటే యతచిత్తాత్ముడై అని. యతచిత్తాత్మ అంటే చిత్తం అంతఃకరణం ఆత్మా దేహ చ సంయుతౌ యస్య సహ యతచిత్తాత్మ. ఇక్కడ ఆత్మ అంటే దేహము అని అర్థం. యతచిత్తాత్మ అన్నాడు కదా, ఆత్మ అంటే దేహము అని అర్థము. వీటిని ఎవడైతే సంయత నిగ్రహించుకుంటాడో అలాంటి వాడు యస్య సహ, అలాంటి వాడు యతచిత్తాత్మ. యతచిత్తాత్మ ఎవడైతే దేహాన్ని నిగ్రహించుకుంటాడో, అంతఃకరణని, చిత్తం అన్నాడు కదా, ఆ ఆత్మ అంటే దేహము,
చిత్తం అంటే అంతఃకరణ. ఈ రెండింటిని ఎవడైతే నిగ్రహించుకుంటాడో అని అర్థం. అంటే ఇక్కడ నిగ్రహించుకుని ఉండాలి. ఆ సాధకుడు యోగారూఢుడు కావాలనుకున్న ధ్యానయోగి, ఆ సన్యాసి ఎవడైతే ఉన్నాడో ఈ రకంగా అంతఃకరణని శరీరాన్ని నిగ్రహించుకుని ఉండాలి అని. నిరాశీ వీతతృష్ణ. నిరాశీ అంటే వీతతృష్ణ, అన్ని కోరికలు తొలగిపోయినవాడు. తృష్ణ అంటే కోరిక, వీత అంటే తొలగిపోయినవాడు, సమస్త కోరికలు లేనివాడు, తొలగిపోయినవాడు అని అర్థం. అపరిగ్రహ చ పరిగ్రహరహిత. అపరిగ్రహ నాది అనేది లేనివాడు, పరిగ్రహం లేనివాడు. పరిగ్రహం లేనివాడు, ఇది నాది అని శంకరాచార్య బొమ్మ లోపల పెట్టుకునేవాడు. అలాగే ఏదైనా నాది నాది అనుకొని లోపల తీసుకునేవాడు కాదు అని అర్థమైందా. పరిగ్రహం లేనివాడు. సన్యాసిత్వేపి త్యక్త సర్వ పరిగ్రహ సన్ యుంజీత ఇత్యర్థః. సన్యాసి అయినప్పటికీ కూడా త్యక్త సర్వ పరిగ్రహ సన్, సన్యాసి అయినప్పటికీ కూడా సర్వ పరిగ్రహములు విడిచినవాడై అని అర్థం. సర్వ పరిగ్రహములు విడిచినవాడై అంటే మనం ఫిక్స్డ్ రిపోర్ట్ చేసుకుని మనం బ్రెడ్ బిస్కట్టో లేదా పళ్ళు కొనుక్కొని పాలు పళ్ళుతో ఉంటున్నామని కాదు అక్కడ కావాల్సింది. సర్వ పరిగ్రహం అంటే బయట పరిగ్రహం చేయకూడదు, మన పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలామంది సంవత్సరాల్లో వెర్రి ఉంటుంది, తద్దినాలకు కూడా వెళ్ళరు భోజనానికి. ఎంత పాపాత్ములు అంటే ఇప్పుడు గృహస్థులు ఇంకొక ఇంట్లో తద్దినం అంటే తప్పక వెళ్ళాలి. అవతల ఇంట్లో తద్దినం, మన ఇంట్లో తద్దినం వాళ్ళు వస్తారు, తద్దినం భోజనం చేయాలి. ఇలా గృహస్థుడికి ఇవన్నీ ఉన్నాయి. అయితే సన్యాసి ఆ పరిగ్రహం చేయకూడదు అంటే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని వాటిని వచ్చే ఆ ఇదేదైతే ఉంటుందో వడ్డీతోటి పళ్ళు పాలు కొనుక్కుని ఎవరి దగ్గర పరిగ్రహం చేస్తే నేను చేసే సాధన పుణ్యం అవతలవాడు పోతుంది, అవతలవాడు సరిగ్గా ఉండకపోతే వాళ్ళ వాసనలు నాకు వస్తాయి. ఈ పెట్టకథలు విని కొన్ని పెట్టకథలు విని మానేస్తుంటారు. ఇక్కడ సన్యాసి అంటే భిక్షుకుడు, భిక్ష చేసే తీరాలి, ఏమాత్రం కూడా పొయ్యి వెలిగించకూడదు. ఇప్పుడున్న సన్యాసులు అందరూ కూడా పొయ్యి వెలిగిస్తుంటారు, కాఫీలు పెట్టుకుంటారు, టీలు పెట్టుకుంటారు, అన్నం వండుకుంటారు, బయట వాళ్ళ వంట తినకూడదని. ఎంత అన్యాయం అంటే కాషాయం కట్టిన తర్వాత అగ్ని ముట్టుకోకూడదు, చేయకూడదు, ఈరోజు చేస్తారు. ఇక్కడ నిత్యంగా చెప్తుంది అంటే త్యక్త సర్వ పరిగ్రహ సన్, అన్ని సర్వ పరిగ్రహాలు వదిలిపెట్టాలి అంటే భిక్షాటన తప్ప అని అర్థం. భిక్షాటన అనేది సన్యాసికి స్వభావం. బంధుమిత్రు అంటే ఆతిథ్యం ఇవ్వడం అనేది గృహస్థుడికి ఎలా స్వభావము, భిక్షాటన చేయడం అనేది వాడి స్వభావం. కాబట్టి దాది తప్ప సర్వ పరిగ్రహ అని యుంజీత ఇత్యర్థ. ఇలాంటి మనస్సు ఈ రకంగా సర్వ పరిగ్రహాలు విడిచిన వాడే మనస్సుని ఎవరైతే యోగమునందు ఉంచవలను, ఉంచాలి అని అర్థం. యోగం ఎందు ఎవడైతే ఉంచుతాడో అని అర్థం. అథ ఇదానీం యోగం యుంజత ఆసనాహార విహారాదీనాం యోగ సాధనత్వేన నియమో వక్తవ్యః. అది అథ ఇదానీం, ఇంకేం చెప్పాలి మీకు? అథ ఇదానీం, ఇంకా ఇప్పుడు యోగం యుంజత, యోగం చెయ్యువాడికి, యోగం చేసేవాడికి ఆసన ఆహార విహారాదీనా, ఎలా కూర్చోవాలి, ఆహారాలు ఎలా ఉండాలి, విహారాలు అంటే మనం ఎంతవరకు ప్రయాణాలు చేయాలి, ఎంతవరకు ఆహారాలు ఉండాలి, ఇవన్నీ వాటి గురించి యోగ సాధనత్వేన నియమం వ్యక్త. యోగ సాధనానికి కావాల్సిన నియమం ఇంకా మీకు చెప్పవలసి ఉంది. యోగ సాధనానికి కావాల్సిన నియమం మీకు ఇంకా చెప్పవలసింది ఉంది. ప్రాప్తయోగ లక్షణం యత్ ఫలాది చ ఇది అత ఆరభ్యతే. అలాంటి యోగాన్ని పొందిన వాడి యొక్క లక్షణాన్ని కూడా మీకు చెప్పవలసింది. రెండు చెప్పవలసి ఉన్నాయి. యోగ సాధన లక్షణాన్ని, ఆసన ఆహార విహార పానీయాదులు ఏ రకంగా ఉండాలి చెప్పవలసింది. అలాంటి యోగ సాధన చేసి సిద్ధుడైన వాడి లక్షణాన్ని కూడా చెప్పవలసింది. రెండు చెప్పవలసింది.
ఇది ఆరభ్యతే తత్ర ఆసనం ఏవ తావత్ ప్రథమం ఉచ్యతే. అందువల్ల ఈ గ్రంథం ప్రారంభమైంది. మీకు ముందుగా ఏం చెప్పాలి? ప్రథమం ముందుగా ఆసనం కోసం చెప్పాలి. అందులో ఆసనం కోసం చెప్తున్నారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శుచౌ శుద్ధే వివక్తే స్వభావతః సంస్కారతో వా దేశే స్థానే అని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే శుచౌ శుద్ధౌ వివక్తే స్వభావతః సంస్కారతః వా దేశే స్థితే. శుచి అయిన, శుచి అంటే శుభ్రత, శుచి అయిన శుభ్రంగా ఉండిన, శుద్ధే శుద్ధే అంటే శుద్ధంగా ఉన్నది, శుచి అంటే శుద్ధంగా ఉన్నది. వివక్తే స్వభావతః అంటే శుచి అయిన స్వభావంగా కానీ శుద్ధపరిచిందైనా పర్వాలేదు, స్వభావంగా ఉన్నా పర్వాలేదు, మొత్తం శుచిగా ఉండాలని ఇక్కడ అర్థం. అది శుద్ధే విభక్తే స్వభావతః, మీరు శుభ్రపరుచుకున్నా పర్వాలేదు, స్వభావంగా ఉన్నా పర్లేదు, మొత్తం శుచిగా ఉండాలి అని ఇక్కడ అర్థం. అర్థమైందండి? సంస్కారతో వా దేశే స్థితే, ఏకాంత ప్రదేశమై ఉండాలి. విభక్త అంటే ఏకాంత ప్రదేశంలో ఉండాలి, శుద్ధమై ఉండాలి. అలాంటి ప్రదేశమందు ప్రతిష్టాప్య స్థిరం అచలం ఆత్మన ఆసనం నా అత్యుచితం నా అతీతం ఉచితం అంతేనా, నాపి అతి నీచం తత్తు చైలాజన కుశోత్తరం. అతి ఉచితం అంటే ఎక్కువ ఎత్తు కానిది, అతి నీచం అంటే బాగా నీచము కానిది. అలాంటి ప్రదేశాన్ని చూసుకోవాలి. ఆసనం అంటే కూర్చోవడానికి చూసుకోవాలి. ఎత్తైన కొండ మీద కూర్చోవడం, ఎత్తు సీమ కూర్చుంటే చిన్న కునుకొచ్చి దడైన పడతాడు, మొత్తాన్ని పళ్ళు గిళ్ళు అన్నీ రాలుతాయి. నిజంగా చెప్పేవాళ్ళం కూడా దాని గురించే. ఎక్కువ ఎత్తు మీద కూర్చుంటే ఏమాత్రం తేడా వచ్చినా పడతాడు. నీచంగా కూర్చుంటే తేళ్ళు, పాములు, జర్రులు ఇలాంటివన్నీ వచ్చి, లేకపోతే చీమలు ఇలాంటివన్నీ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తాయి, దానివల్ల ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా ఎత్తు కూర్చుంటే కునుకొస్తే పడిపోతాడు. అందులో ఎక్కువ ఉచ్చం కాదు, అలాగే ఎక్కువ నీచం కాదు. అలాంటి సమాంతరమైన ఆసనం చూసుకోవాలి అని చూసుకుని, ఎవరైతే చైలాజిన కుశోత్తరం అని దాన్ని చెప్తున్నాడు. చైలం అజినం కుశః చ ఉత్తరే యస్మిన్ ఆసనే తద్ ఆసనం చైలాజిన కుశోత్తరం పాఠక్రమాత్ విపరీతః అత్ర క్రమః చైలాదీనాం. ఇక్కడ ఏం చెప్పాడంటే చైలం అంటే చైలం అజనం కుశః. చైలం అంటే వస్త్రం కదా, చైలం అంటే వస్త్రం. అలాగే అజినం అంటే చర్మం. అలాగే కుశః అంటే దర్భాసనం. ఈ మూడు ఉత్తరే యస్మిన్ ఆసనే తద్ ఆసనం. వీటి ఒకదానిపై ఒకటి. ఏం చెప్పాడు ముందు? వస్త్రం, దానిపైన అజినం అంటే చర్మం, దానిపైన దర్భ, ఒకదానికి ఒకటి ఉత్తర యస్మిన్ ఆసనే తద్ ఆసనం. ఈ రకంగా చెప్పాడు. దీన్ని చెప్పి చైలాజన కుశోత్తరం అని అర్థం చెప్పారు. దానికి శంకరాచార్యులు మళ్ళీ ఏం చెప్తుందంటే పాఠక్రమాత్ విపరీత,
ఈ పాఠకమాన్ని విపరీతంగా వేరుగా తీసుకోండి. విపరీతం అంటే రివర్స్గా తీసుకోండి. ఏం చెప్పాడు ఇక్కడ? వస్త్రం, దాని కిందన చర్మం, సారీ ముందు వస్త్రం, దానిపైన చర్మం, దానిపైన దర్భాసనం. దాన్ని విపరీతంగా తీసుకోండి రివర్స్గా అని చెప్తున్నారు శంకరాచార్యులు. ఏంటంటే ముందు ముందు చర్మం ఉండాలి, దానిపైన దర్భ ఉండాలి, ముందు దర్భ ఉండాలి, దానిపైన చర్మం ఉండాలి, దానిపైన వస్త్రం ఉండాలి. దర్భాసనము తర్వాత దర్భాసనము, దాని తర్వాత చర్మము, దాని తర్వాత వస్త్రం, ఈ మూడు ఉండాలి. ఆ చర్మం కోసం ఇప్పుడంతా ఏంటంటే చర్మం కోసం జంతువులను వేటాడి దాన్ని చంపి తీసుకొచ్చిన చర్మం వేయకూడదు. హింస చేసే చర్మం వేయకూడదు. సన్యాసి హింస అనేది అహింసే కదా వాడిది. అభయం సర్వభూతేభ్య అని. అందులో హింస చేసే వాటిని వాడకూడదు. ఏవైతే చచ్చిపోయి ఉంటాయో, చచ్చిపోయిన తర్వాత ఆ చర్మాన్ని తీస్తారో ఆ చర్మం యొక్క దాన్నే వాడాలి. అంతేగాని అమ్ముకునేవాడు ఏం చేస్తాడు? బాణం పుల్లతోటో దేనితోటో లేకపోతే పిస్టులతోటో కొట్టి ఆ చర్మాలు అమ్ముకుంటాడు. ఆ చర్మాలు వాడకూడదు. ఆ హింసతో కూడుకుని వాడకూడదు. పూర్వకాలం ఎవరైనా వాడిని దొరికితే పర్వాలేదు, లేకపోతే చచ్చిపోయిన వాటిని ఒలిచి ఇచ్చినా పర్వాలేదు. అది ఇక్కడ అది చూసుకోవాలి. ఈ రకంగా అత్ర క్రమః చైలాదినం, ఈ రకంగా క్రమంగా తీసుకోవాలి అని. ఆపున ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.